हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। భక్తి సమాచారం ప్రేక్షకులకు డాక్టర్ త్రిపుర సుందరి దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో మేషాది ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక మిథున రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చాలా శుభయోగమైనటువంటి ఒక నెల ఇది. మిథున రాశి వారికి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా శుభంగా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నూతన పనులకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాటిని చేపట్టడం కూడా జరుగుతుంది. చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో లాభాలు గడించడము జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం అంటే ఏదో భూమిలో నుంచి లక్ష్మీదేవి బయటికి రావడము లేదా ఇక్కడ దొరకడమో లాటరీ తగలడమో కాదు. మనము ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చి మరిచిపోయినటువంటి ఒక ధనం ఏదైతే ఉందో అది మనకు తిరిగి చేతికి రావడము, లేదా ఉద్యోగాలలో వ్యాపారాలలో పెట్టుబడి పెట్టింది మళ్ళీ మనకు తిరిగి రావడము, ఇలాంటి జరగడం జరుగుతుంది. మనము పెట్టి మర్చిపోయినటువంటి యొక్క ధనము తిరిగి రావడమే ఆకస్మిక ధనలాభం. అంతేకాని భూమిలో నుంచి డబ్బు పైకి వస్తుంది, ధనలక్ష్మి పైకి వస్తుంది, లేదా ఏదో లాటరీ తలిగి కోట్లు వస్తాయనేటువంటి ఒక విషయం కాదు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, అది దాంతో మనకు సంబంధం లేదు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులతో కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లతో కావచ్చు, పరిచయాలు ఏర్పడము, వారి వల్ల కొంత మనకు అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కలగడము అనేటువంటి జరుగుతుంది. ఇరుపరు వారికి కష్టాలలో సుఖాలలో మీరు ఆదుకుంటారు. ఇంతకు ముందు కూడా మీకు ఆ గుణం ఉంది, ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువగా ఆదుకోవడము, ధర్మకార్యాలు చేయడము, ధర్మకార్యాలలో పాల్గొనడము, సహాయ సహకారాలు అందించడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఇంకోటి, మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. కుటుంబ సభ్యుల చేత ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా వేడుకుతారు. దేవదర్శనాలు, తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. మీ సంతానం చేత, మీ భార్య చేత, ఇతరుల చేత హాయిగా కాలం గడపడము, సంతోషంగా ఉండడం జరుగుతుంది మిథున రాశి వారికి ఈ నెలలో. ఇక మనం మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ప్రకృతి రీత్యా కొద్దిగా అనారోగ్యం కలగడానికి ఆస్కారం ఉంది. అంటే వాతావరణం వల్ల సరిగ్గా లేదు కాబట్టి, ప్రకృతి సరిగ్గా లేదు కాబట్టి దానివల్ల కొద్దిగా అనారోగ్యం కలగొచ్చు. దానివల్ల వాళ్ళ చేత వారు ఏదో అని మిమ్మల్ని బాధపెట్టి కలహాలకు దారి తీస్తుంటారు. కలహాలు చేసుకొని దూరం అవుతారు. కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి మీ హద్దులో మీరు ఉండండి. ఏడ్చేవాడు ఏడుస్తుంటారు. మనము న్యాయంగా, ధర్మంగా తిరిగినట్టయితే వాడి ఏడుపు మన మీద ఏది కూడా పని చేయలేదు. ఈ సంఘంలో ఒకడు బాగుపడితే ఇంకోడు ఏడుస్తూ ఉంటాడు. దట్ ఈజ్ కామన్. అది అందరికీ కూడా ఉండబడేటువంటిదే. కాబట్టి దాని గురించి మీరు బాధపడకండి. దానికి మీరు మనగా ఏడ్చేవాని కళ్ళల్లో కారం చల్లినట్టుగా వాడు ఏడుస్తుంటాడు, వాడి కళ్ళలో ఇంకా కారం చల్లినట్టుగా మీరు న్యాయంగా, ధర్మంగా మీ సంపాదన మీరు చేసుకొని
మీ కుటుంబ పోషణతో మీరు సుఖంగా ఉండడం మంచిది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే మీరు 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక పనులు చేస్తారు. ధర్మకార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ సమయంలో. ఆ ధర్మకార్యాలలో పాల్గొనడము, స్వామీజీలతో పెద్దవారితో పరిచయం ఏర్పడము, వారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతులుగా పెరిగిపోతాయి. వృత్తిలో వ్యాపారంలో ఆశించినటువంటి ఒక లాభాలు వస్తాయి. దైవ దర్శనాలు జరుగుతూ ఉంటాయి ధర్మకార్యాల్లో పాల్గొనడం వల్ల. దానివల్ల మనశ్శాంతి దొరకడము, మనం చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారాలలో ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందడము జరుగుతూ ఉంది. ఆనందంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. యజ్ఞయాగాదులలో పాల్గొనడము లేక ధర్మకార్యాలు చేయడము, ఆ ధర్మకార్యాలలో పాల్గొనడము, మీరు 10 మందితో కలిసి ధర్మకార్యాలు చేసి 10 మందికి మేలు చేయడం జరుగుతుంది. దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అన్ని రంగాలలో విజయం సాధించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక దానివల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నము సఫలీకృతం అవుతుంది. మీకు ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఊహించినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడడానికి రావచ్చు. మీరు తట్టుకోలేనిటువంటి ఒక స్థితి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి విషయంలో, ఖర్చుల విషయంలో, లావాదేవీల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఎక్కడైనా సంతకాలు పెట్టే ముందర కానీ ఇతరత్ర విషయాలలో కానీ ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే భగవంతుని యొక్క చిన్న చూపు వల్ల తట్టుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురై ఇబ్బందికరంగా మారడానికి అవసరం వస్తుంది. కొంత ధనము ఖర్చు కావడానికి కూడా ఆస్కారం ఉంది. మనోధైర్యం చెడిపోకండి. మనోధైర్యం చెడిపోయినట్టయితే దానివల్ల చాలా ఇబ్బందుల పాలవుతాము. కాబట్టి మనోధైర్యం చెడకుండా ఏది ఎదురైనా ఎదుర్కొని నిలబడేటట్టుగా మనస్సును నిలుపుకోండి. కార్యక్రమాలన్నీ కూడా సాగించండి. ప్రతి విషయంలో కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి అడుగు ముందుకు వేసినట్టయితే మీకు ఈ నెలలో శుభంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి కొన్ని కష్టాలు అనుకోకుండా ఎదురయ్యేటువంటి ఒక సమయం ఉన్నది. కాబట్టి దాని గురించి మీరు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల అమ్మవారి యొక్క దయ వల్ల దుఃఖకరమైనటువంటి దుష్టకరమైనటువంటి యొక్క దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి మీకు సుఖంగా సంతోషంగా ఉంటుంది. దుష్టదూర దురాచార శమని దోషవర్జితాయై నమః అనేటువంటి లలితా సహస్రనామంలో ఉంది. కాబట్టి ఒక్కసారి ఆ దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు పారాయణం చేసినట్టయితే దానివల్ల నరదృష్టి, చెడు దృష్టి పోవడమే కాకుండా ఇతరత్ర కార్యక్రమాలలో మీకు విజయం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం చదవడం చాలా మంచిది. ఇది శుభం.